అసలు 'శేఖర్ కమ్ల' సార్ ఏంటి? అసలు ఈ 'కుబేరా'తో ఈ కైండ్ ఆఫ్ ట్విస్ట్‌తో ఉన్న మూవీ చేయడం ఏంటి అనే ఫీలింగ్ ఉంది సార్. మా అందరికి ఇప్పటివరకు మీరు ఒక 'భానుమతిని', ఒక 'అనితని' లేకపోతే 'సీతని' ఇలా పరిచయం చేస్తూ వచ్చారు మీరు. మరి ఈ మూవీ ఇంత కొత్త కోణంతో గానీ, ఈ మనీ, పవర్, రిచ్, పూర్ ఇట్లాంటివి తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి సార్? రీజన్ ఏం లేదమ్మా. అంటే ప్రతి మేకర్ కానీ రైటర్ కానీ ఒకే కైండ్ ఆఫ్ సినిమాలు అంటే కొంతమంది తీస్తారేమో కానీ నాకు అది అంటే ఎప్పుడొకప్పుడు మనం ఎత్తుకుంటూ ఉంటాం కథలు బేసిక్గా. అంటే నాట్ జస్ట్ ఇప్పుడు ఓకే ఎత్తుకున్నప్పుడు ఇది ఒక రొమాన్స్కి పనికి వస్తుంది అట్లా చూడను బేసిక్గా. ఏ ఈవెంట్ నన్ను ఇన్స్పైర్ చేస్తే ఇప్పుడు లీడర్ అనేది అట్లా ఆ టైంలో అలా చెప్పాలనిపించింది. స్టూడెంట్స్ అంటే హ్యాపీ డేస్ అలా. ఇట్స్ నాట్ అబౌట్ నేను ఇదే తీస్తాను ఇదేని కదా, అది ఆడియన్స్ పర్సెప్షన్. అది 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 ఐ రెస్పెక్ట్ దట్. అంటే వాళ్ళకి నేను ఇలా తీస్తే ఇష్టము, నా సినిమాలు ఇలాంటి సినిమాలు అని ఉన్నారు. కానీ వ్యక్తిగా నేనే ఈ సినిమాలను తీసింది, ఇది కూడా తీసింది. కానీ కథగా మనం ఎత్తుక్కుంటూ ఉంటాం. సో ఏ కథ దొరుకుతుంది, ఆ కథ దీనికి వర్త్ ఉందా, దీనికి టైం పెట్టచ్చా, దీనికి డబ్బులు పెట్టచ్చా అని అనుకున్నప్పుడు నేను తీస్తాను. అంటే ఇది ఒక సొసైటీకి ఏమైనా చెప్తుందా అని. సో ఈ కథ అలాంటిది. సో నేను తీసినోడు నేనే. సో ఇది 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 ఆ జానర్ కాదు, ఇది వేరే. కానీ సో ఇది ఒక గొప్ప థాట్ అని అనుకుంటున్నాం. ఇది అంటే బేసిక్గా అది అక్కరైంది, అది ఎవరికైనా అవ్వచ్చు, ఇది అవ్వచ్చు. సో మనకి ఎప్పుడు కనిపించింది మన చుట్టూ ఉన్న ప్రపంచం అని ఏదైతే ఇన్విజిబుల్ పీపుల్, మనం అయితే వెళ్తూ ఉంటాం, ఆడుకుని చూస్తాం, రోడ్డు మీద ఉన్నారో చూస్తాం, కానీ మనం ఏం వాళ్ళు ఏంటి అని తెలియదు. సో కొన్ని అలాంటి కథలు ఇంకొక అత్యంత గొప్ప, దీనికి కాంట్రాస్ట్గా అత్యంత గొప్ప క్యాపిటలిస్ట్ స్వార్థపరులు అట్లా డబ్బులు ఉన్న వాళ్ళ కథలు వీళ్ళని జెక్స్టపోజ్ చేసి ఇప్పుడు వీళ్ళకి ఇప్పుడు ఒక బిలియనర్ వర్సెస్ ఒక బిగ్గర్ లాంటి కాన్సెప్ట్ తోటి ఇంట్రెస్టింగ్ అనిపించి ఒక థ్రిల్లర్ లాగా చేయడానికి అట్లా జెనిసిస్ దాని స్టోరీ. సో ఇది నా వేరే సినిమాకి వేరంటే ఇది నా సినిమానే వేరే కథ బేసిక్. అంటే అవసరం ఉన్న కథ.